ఏమండి ఈ రోడ్డు ఇలాగే ఉంది మరి ఎప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్ద పెద్ద బడా నాయకులు వెళ్తున్నారు కార్లు వేసుకొని. అలా పట్టించుకోవాలండి. మరి మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారంటే బాబు రోడ్లు కార్లు వేసుకుని వెళ్తున్నారు. ఎంత దారుణంగా ఉంది రోడ్డు. ఎప్పుడు వేస్తారు బాబు అని మీరు అడగాలి కదా సార్. కాకపోతే మరి ఈ రోడ్డు చూడండి, అది అబ్బాయికి వస్తుండే చూడండి ఎంత దూరం వస్తుందో. మరి అదే లారీ వస్తుంటే అసలు కనపడుతుందా? ఏం కనపడుతుంది? కనపడి వెనకాల వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే బండి గుద్దుకొని ఆడికి కింద పడిపోతాడు. పడిపోతే కాలేజ్ చేయి ఇరిగిపోతుంది. ఈ రోడ్డు 2-3 సంవత్సరాలు పట్టించి ఎంత దారుణంగా ఈ రోడ్డు 2-3 సంవత్సరాలు బట్టి ఇదే దారుణంగా ఉంది. కానీ రోడ్డు మాత్రం ఎప్పుడు జీవితంలో బాగుపడి చూసినవి కనపడలేదండి. మేము ఎప్పుడైనా ఇల్లు తెస్తుంటే తేరకొచ్చిన బూడి తెచ్చి గోతులో పోసేస్తానండి. రోడ్డు మీద బూడి తెస్తే ఏం పడుతుందంటే ప్యాచ్ వర్క్ చేస్తే కారు వేసి ప్యాచ్ వర్క్ చేస్తే రోడ్డు బాగుంటుంది. కాబట్టి కొనుక్కుంటూ ఉంది కాబట్టి కూరవాళ్ళు ఏం చేస్తారంటే బూడి అంతా తెచ్చి రోడ్డు మీద గోతులో పోసేసి వెళ్ళిపోతారండి. అలా అప్పటికప్పటికే పబ్బం కట్టుకొని వెళ్ళిపోతారండి. వెనకాల రోడ్డు అంటే వెళ్ళిపోవడం మాత్రం ఆ రోడ్డు అంటే వెళ్ళిపోవడం మరి ఆ దోకరు వచ్చేస్తుంది. తర్వాత కళ్ళు కనపడక ఆడ ఏం చేస్తారంటే ఎవరినైనా గుర్తుకోవడం పడిపోవడం చాలా దారుణంగా ఉంటుందండి. మరి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఇది ఇలా ప్రధానమైన మెయిన్ రోడ్డు మరి ఇలా కాకినాడ వెళ్తుంది, ఇలా కోటనందూరు వెళ్తుంది. ఇలాంటి మెయిన్ రోడ్లో ఎంత దారుణంగా ఉంటే మరి చిన్న చిన్న రాంగ్ రూట్లు ఇంకా ఎంత దారుణంగా ఉంటే మీ అందరికీ తెలిసింది కదా. కాబట్టి మరి నేను ఛానల్ బట్టి వీడియోలు తీయలేదు కాబట్టి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.